ఎన్నో కష్టాలు, బాధలు అవన్నీ వస్తూ ఉంటాయి. అది తట్టుకోవాలి అంటే మన వల్ల కాదు. భగవంతుడి పాదాలు పట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలం చెప్పండి? ఏమీ చేయలేం కదా. కష్టం వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో భగవంతుడి పాదాలు పట్టుకోవడం కాదు, నిత్యం మన నోటి నుంచి వచ్చే మాట భగవంతుడికి పూజ చేస్తున్నాము అన్నట్లుగా మనం మాట్లాడితే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా దాన్ని చాలా సులభంగా తప్పించేటట్లు భగవంతుడు చేస్తాడు. అందుకే అంటారు, మాట మంత్రంగా మారాలి అంటే మన నోటి నుంచి వచ్చే మాట భగవంతుడికి మనం పూజ చేస్తున్నాము అనే స్ఫురణతో మాట్లాడితే మన జీవితం చాలా బాగుంటుంది అని. నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనకి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా అదంతా భగవంతుడే చూసుకుంటాడు. కొన్ని రోజుల్లో కొన్ని తిథులు కలిసి వచ్చాయనుకోండి, ఆ రోజు మనం విశేషంగా గనక భగవంతుడికి అర్చన చేయించినట్లయితే మన కష్టాలు, మన బాధలు ఏవైతే ఉన్నాయో దాన్ని